నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కూటమి శ్రేణులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులవుతుంది. నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ కోసం కష్టపడ్డవారు, సీట్లను త్యాగం చేసిన వారు ఇలా వందలాది మంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. దసరాలోపే ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే 3 పార్టీలు కలిసి నామినేటెడ్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి, ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ పదవులను కేటాయించాలి అనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చారట. దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. టీడీపీకి 60%, జనసేనకు 30%, మిగిలిన 10% పదవులు బీజేపీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాల ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన న్యాయం చేసే విధంగా విధి విధానాలు రూపొందించారని తెలుస్తోంది. అయితే ఎవరెవరికి ఏ పదవి అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది. ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్నది ఫైనల్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఇతర జిల్లాల గురించి పక్కన పెడితే ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో అత్యధికంగా 7 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఈ జిల్లాలో చాలా మంది నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా ఉక్కు ప్రవీణ్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవం తర్వాత ప్రొద్దుటూరులో టీడీపీ జెండా పట్టుకునే నాయకుడే లేరు. అటువంటి సమయంలో ఉక్కు ఉద్యమం నుంచి ప్రొద్దుటూరులో ఇన్ఛార్జిగా ప్రవీణ్ రెడ్డి బాధ్యతలు తీసుకుని తక్కువ టైంలోనే పార్టీని పటిష్టం చేశారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఎదురుగా నిలబడినందుకు 2 సార్లు జైలుకు కూడా వెళ్లారు. టికెట్ ఆయనకే అనుకున్న సమయంలో కొన్ని రాజకీయ సమీకరణాలతో ప్రొద్దుటూరు పెద్దాయనగా పేరు పొందిన వరదరాజుల రెడ్డికి 2024లో టీడీపీ టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థి రాచమల్లిపై గెలిచారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఉక్కు ప్రవీణ్కి రాష్ట్ర స్థాయిలో పదవిని ఇస్తామని ఆనాడు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పదవులలో ఉక్కు ప్రవీణ్కు కీలక పదవి రానుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక మాల కార్పొరేషన్ చైర్మన్ గా నరసింహప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఈయన టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2019లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా నరసింహప్రసాద్ నియోజకవర్గాన్ని వీడలేదని చెప్పాలి. నాటి కడప జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేకతపై మొట్టమొదటిసారిగా గొంతు విప్పిన టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహప్రసాద్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తన పాటలు, నటన, వేషధారణలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నేత నరసింహప్రసాద్. అయితే 2024లో కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ దక్కలేదు. తనకు టికెట్ రాలేదని ఏనాడు నరసింహప్రసాద్ పార్టీపై అసంతృప్తి చెందలేదు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం తన సర్వశక్తులను వడ్డీ పనిచేశారు. మరి త్వరలో ప్రకటించబోయే నామినేట్ పదవుల్లో మాల కార్పొరేషన్ చైర్మన్ గా నరసింహప్రసాద్ పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఉమ్మడి కడప జిల్లాలో ఎవరికి పదవులు వరించనున్నాయో త్వరలో తేలనుంది.